డబ్బులు ఎవరికీ ఊరికే రావు అంటూ ఈ ఒక్క డైలాగ్తో 2 తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులర్ అయ్యారు లలిత జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్. ఈ ఒక్క మాటతో బంగారం కొనుగోలు చేసే వారిని తన వైపు తిప్పుకునేలా చేశారాయన. మిగిలిన బంగారపు షాపులతో పోలిస్తే లలిత జ్యువెలరీ షాపుల్లో తక్కువ ధర ఉంటేనే బంగారం కొనండి అంటూ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. అతి తక్కువ కాలంలోనే తనకంటూ సొంత బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారాయన. లలిత జ్యువెలరీ అంటే ప్రజల్లో ఓ నమ్మకం కలిగించారు. అయితే అలాంటి కిరణ్ కుమార్ జీఎస్టీ విషయంలో అడ్డంగా దొరికిపోయారు. లలిత జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్ జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పేరుతో ప్రభుత్వాన్ని బురిడీ కొట్టించాలని చూశారు. జీఎస్టీ రిటర్న్స్లో మాత్రం తప్పుడు లెక్కలు చూపించి అధికారులకు దొరికిపోయారు. హైదరాబాద్ పంజాగుట్టలోని లలిత జ్యువెలరీ 2017-18 సంవత్సరానికి జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పేరుతో 56.61 కోట్లను క్లెయిమ్ చేసుకున్నారు. కానీ ఆయన సమర్పించిన రిటర్న్స్ లెక్కల ప్రకారం 41.22 కోట్లే రావాల్సి ఉంది. వాస్తవానికి రావాల్సిన అమౌంట్ కంటే 15.39 కోట్లు ఎక్కువ పొందినట్టు లెక్కల్లో తేలింది. ఇయర్ ఎండింగ్ లెక్కల్లో లలిత జ్యువెలరీ అధినేత చేసిన స్కామ్ బయటపడటంతో స్టేట్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లోని జీఎస్టీ విభాగం అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. లలిత జ్యువెలరీ సమర్పించిన జీఎస్టీ రిటర్న్స్ వివరాలను ఇవ్వాల్సిందిగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ సైతం ఆదేశాలు జారీ చేసింది. దీనిపై స్పందించిన స్టేట్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాస్తవానికి రావాల్సిన అమౌంట్ కంటే 15.39 కోట్లు ఎక్కువ పొందినట్టు తేల్చారు. దీనిపై జీఎస్టీ విభాగం అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. అదనంగా పొందిన 15.39 కోట్లలో 14.85 కోట్ల మేర తిరిగి వచ్చిందని సంబంధిత అధికారులు తెలిపారు. మిగిలిపోయిన 53.52 లక్షలకు సంబంధించి డిపార్ట్మెంట్ అధికారులు ఇప్పటివరకు వివరణ ఇవ్వలేదని తన నివేదికలో కాగ్ పేర్కొంది. డబ్బులు ఊరికే రావు అంటూ ప్రజలకు సూక్తులు చెప్పే లలిత జ్యువెలరీ అధినేత తాను మాత్రం తప్పుడు లెక్కలు చూపించి ఏకంగా 15.39 కోట్లను పొందటం ఇప్పుడు సంచలనంగా మారింది.